Hello everyone, welcome to Career Coach. So in the previous video, we have completed our Mesolithic age, right? And in this class, we shall discuss about Neolithic age, right? So Neolithic age గురించి ఈ క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, సో మనందరికీ తెలుసు స్టోన్ ఏజ్ ని 4 టైప్స్ గా డివైడ్ చేశామని, అండ్ దీంట్లో ద థర్డ్ స్టేజ్ ఆఫ్ దిస్ స్టోన్ ఏజ్ ఈస్ కాల్డ్ యాజ్ నియోలిథిక్ ఏజ్. సో ఇక్కడ మళ్ళీ ఈ నియోలిథిక్ అనే పదాన్ని కూడా వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 2 టైప్స్. దట్ ఈస్ నియో అనే పదానికి అర్థం ఏంటి అంటే న్యూ. ఓకే, అదే విధంగా లిథిక్ అనే పదానికి అర్థం ఏంటి స్టోన్. దట్ ఈస్ వై దిస్ నియోలిథిక్ ఏజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్ న్యూ స్టోన్ ఏజ్ అని కూడా అంటాం అన్నమాట దీన్ని. ఓకే, సో దీని యొక్క టైం లైన్ అంటే టైం పీరియడ్ ని కనుక మనం గమనిస్తే ఇండియాలో ద టైం పీరియడ్ ఆఫ్ దిస్ నియోలిథిక్ ఏజ్ ఈజ్ ఫ్రమ్ 10,000 BC టు 4,000 BC. ఓకే, సో 10,000 సంవత్సరాల నుండి 4,500 సంవత్సరాల వరకు బీసీలో ఉన్న ఈ కాలం అంతా వరకు మొత్తం కూడా ఏమంటున్నాం మనము నియోలిథిక్ ఏజ్ అని అంటున్నాం. ఓకే, సో నౌ కమింగ్ ఆన్ టు నియోలిథిక్ ఏజ్. సో మనకందరికీ తెలుసు ఇన్ పేలియోలిథిక్ ఏజ్ the stones were not sophisticated nor personalized, right? సో ఒక వెపన్ ని ఏ విధంగా కూడా వాళ్ళు ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా నేచర్ లో ఎలాగైతే లభించాయో అలానే వాడారు ఎప్పుడు పేలియోలిథిక్ ఏజ్ లో. అదే మీజోలిథిక్ ఏజ్ వచ్చేసరికి దే డెవలప్డ్ స్మాల్ స్టోన్ టూల్స్ విచ్ వేర్ కాల్డ్ యాజ్ మైక్రోలిథ్స్, రైట్? సో నియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి ఏం చేశారు అని అంటే ఇన్ నియోలిథిక్ ఏజ్ వాళ్ళు ఈ వాడిన ఈ స్టోన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకా ఫర్దర్ ఇంప్రూవైజ్ చేశారన్నమాట. ఏ విధంగా ఇంప్రూవైజ్ చేశారు అంటే వాటిని పాలిష్ చేయడం. ఓకే, సో వాటిని పాలిష్ చేయడం, అదే విధంగా వాటిని షేప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ లో రూపొందించడం నేర్చుకున్నారన్నమాట మనుషులు. ఓకే, సో అందుకే ఈ నియోలిథిక్ ఏజ్ లో వాడిన టూల్స్ ని మనం మళ్ళీ డిఫరెంట్ పేర్లతో పిలుస్తామన్నమాట. ఓకే, సో నియోలిథిక్ ఏజ్ లో వాడిన స్టోన్ టూల్స్ ని వీ కాల్ దెమ్ యాజ్ బ్లేడ్స్. ఓకే, సో బ్లేడ్స్, అదే విధంగా చిజల్స్ అండ్ దెన్ వీ ఆల్సో కాల్ దెమ్ యాజ్ పాలిష్డ్ యాక్సెస్ అంటాం. సో యాక్స్ అంటే ఏంటి గొడ్డలి అని అర్థం. సో వాట్ వేర్ ద టూల్స్ యూస్డ్ ఇన్ దిస్ నియోలిథిక్ ఏజ్ అని అంటే బ్లేడ్స్, చిజల్స్, పాలిష్డ్ యాక్సెస్. So what was the improvement done to these stone implements ante they were polished and also they were made in various different shapes, right? So ikkada manam andariki telusu paleolithic age lo the main stone which was used to make stone implements was quartz, right? And in mesolithic age the main stone which was used was agate, and in neolithic age the stones used for making weapons was emem raallu vaadaru ikkada ante dike ane raayini. ఓకే, అదే విధంగా బసాల్ట్ అనే రాయిని, క్లియర్, అండ్ దెన్ మనకి డోలోమైట్ అనే రాయిని. ఓకే, డోలోమైట్ అనే రాయిని. సో ఈ 3 రాయిలను వాడుతూ వాళ్ళు మెయిన్ గా వాళ్ళ యొక్క వెపన్స్ ని రూపొందించుకున్నారు అన్నమాట. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్ కీ ఫీచర్ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే చనిపోయిన జంతువుల యొక్క ఎముకలు ఉంటాయి కదా, ఈవెన్ animal bones were also used for making weapons. ఓకే, సో జంతువుల యొక్క ఎముకలతో కూడా వెపన్స్ తయారు చేశారు ఏ ఏజ్ లో నియోలిథిక్ ఏజ్ లో, రైట్? సో నియోలిథిక్ ఏజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూ స్టోన్ ఏజ్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాము న్యూ స్టోన్ ఏజ్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నియోలిథిక్ ఏజ్ లో ఎలాంటి వెపన్స్ ఎలాంటి స్టోన్స్ వాడారో తెలుసుకున్నాం కాబట్టి నౌ వీ షల్ మూవ్ ఆన్ టు ద సర్టెన్ ఫీచర్స్ లేదా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్. ఓకే, సో మనకి మొత్తం ప్రీ హిస్టారిక్ ఏజ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతుంది అంటే నియోలిథిక్ ఏజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫీచర్ ని కనుక మనం గమనిస్తే అగ్రికల్చర్, రైట్? అగ్రికల్చర్ బిగాన్ టు ఎవాల్వ్ డ్యూరింగ్ నియోలిథిక్ ఏజ్. సో మొట్టమొదటిసారి మనిషి వ్యవసాయం చేసింది ఏ కాలంలో అంటే నియోలిథిక్ ఏజ్ లో. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ 2, మొట్టమొదటిగా మనిషి ఒక సెటిల్డ్ లైఫ్, ఓకే, ఒక సెటిల్డ్ లైఫ్ ని లీడ్ చేసింది ఎప్పుడు అని అంటే నియోలిథిక్ ఏజ్ లో, రైట్? సో మనందరికీ తెలుసు పేలియోలిథిక్ ఏజ్ లో హ్యూమన్ బీయింగ్ వాజ్ వాండరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్, right? And
మీజోలిథిక్ ఏజ్ వచ్చేసరికి ఏదైనా ఒక చోట కొంతకాలం స్టే చేశాడు. కానీ ఈ నియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి హ్యూమన్ బీయింగ్ స్టార్టెడ్ సెటిలింగ్ ఫర్ లాంగర్ పీరియడ్స్. సో ఈ విధంగా ఎక్కువ రోజులు వీళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యేసరికి జరిగింది ఏంటి అని అంటే విలేజ్ కమ్యూనిటీస్ స్టార్టెడ్ ఎమర్జింగ్. ఓకే, విలేజ్ కమ్యూనిటీస్ స్టార్టెడ్ ఎమర్జింగ్. సో మొట్టమొదటిసారి గ్రామాల యొక్క పుట్టుక కూడా ఎప్పుడు జరిగింది అని అంటే ఇక్కడ నియోలిథిక్ ఏజ్ లో జరిగింది. ఓకే, అదే విధంగా మనకి it was during this age, this Neolithic age, pottery was invented. Okay, pottery was invented. సో మొట్టమొదటిసారి మనిషి కుండల తయారీ ఎప్పుడు చేశాడు అంటే నియోలిథిక్ ఏజ్ లోనే చేశాడు. ఓకే, ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి నియోలిథిక్ ఏజ్ కి సంబంధించి అని అంటే అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ మ్యాన్ డిస్కవర్డ్. ఓకే, లేదా సారీ, మ్యాన్ ఇన్వెంటెడ్ వీల్. ఓకే, ఇన్వెన్షన్ ఆఫ్ వీల్. ఓకే, సో మనిషి మొట్టమొదటిసారి చక్రాన్ని కూడా కనుక్కున్నది ఎప్పుడు అని అంటే ఈ నియోలిథిక్ ఏజ్ లోనే. ఓకే, ఈ నియోలిథిక్ ఏజ్ లోనే. సో ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మనిషి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశాడు అని చెప్పుకున్నాం, అవునా? దెన్ వాట్ వేర్ ద ఇనీషియల్ క్రాప్స్ కల్టివేటెడ్ బై హిమ్ అంటే మనిషి మొట్టమొదటిసారిగా ఎక్కువగా పండించిన పంటలు ఏంటి అంటే ద ఫస్ట్ క్రాప్ కల్టివేటెడ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో మొట్టమొదటిసారి క్రాప్స్ ని కల్టివేట్ చేయడంలో ఫస్ట్ క్రాప్ ఏంటి అని అంటే వీట్. ఓకే, అండ్ దెన్ బార్లీ. ఓకే, బార్లీ, ఆ తర్వాత ప్యాడీ. ఓకే, అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, రైట్? సో ఇవి నియోలిథిక్ ఏజ్ లో మనిషి మెయిన్ గా కల్టివేట్ చేసిన పంటలు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, పంటలుగా మనం చెప్పుకోవచ్చు. క్లియర్? అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు సమ్ అదర్ ఫీచర్స్. సో ఇక్కడ క్రాప్స్ ఫార్మ్డ్ మనం ఇంతకుముందు స్లైడ్ లోనే చెప్పుకున్నాము. ఏమేం క్రాప్స్ పండించాడు అంటే వీట్, అండ్ నెక్స్ట్ బార్లీ, అండ్ దెన్ ప్యాడీ. ఓకే, అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, రైట్? అండ్ దెన్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఒకసారి దానికన్నా ముందు మనం ఇక్కడ వీళ్ళు హౌసెస్. ఓకే, Neolithic age లో human beings started constructing houses and their houses were in circular shape. ఓకే, సర్క్యులర్ లేదా ఓవల్ షేప్ లో వాళ్ళు తమ ఇళ్ళని కట్టుకున్నారన్నమాట. సో ఇల్లు అనగానే బిల్డింగ్లు కాదు, జస్ట్ గుడిసెలు అన్నమాట. సో ఆ గుడిసెలు ఏ విధంగా కట్టుకున్నారు? సర్క్యులర్ లేదా ఓవల్ షేప్డ్ హట్స్, రైట్? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ వాస్ డ్యూరింగ్ దిస్ నియోలిథిక్ ఏజ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో స్టార్టెడ్ క్లోదింగ్ హిమ్సెల్ఫ్ అంటే బట్టలు వేసుకోవడం కూడా, అంటే ఒక సిస్టమైజ్డ్ బట్టలు వేసుకోవడం కూడా నియోలిథిక్ ఏజ్ లోనే హ్యూమన్ బీయింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ మెయిన్ గా వాళ్ళ యొక్క బట్టలు, దట్ మీన్స్ దేర్ క్లోత్స్ వేర్ మెయిన్లీ మేడ్ అవుట్ ఆఫ్ కాటన్ అండ్ వూల్. ఓకే, సో ఇది హ్యూమన్ బీయింగ్ యొక్క ఎవల్యూషన్ ఎప్పుడు నియోలిథిక్ ఏజ్ లో. సో మనకి ఇప్పటి వరకు అర్థమైంది ఏంటి అని అంటే వీ హ్యావ్ డిస్కస్డ్ పేలియోలిథిక్, మీజోలిథిక్ అండ్ నియోలిథిక్, రైట్? సో ఈ మూడు ఏజెస్ గురించి మనం డిస్కస్ చేసాం. క్లియర్? అండ్ ఇట్ వాజ్ ఇన్ దిస్ నియోలిథిక్ ఏజ్ దేర్ వాజ్ ఏ హై ప్రోగ్రెస్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్ అంటే ఒక మనిషి అత్యున్నత అభివృద్ధిని సాధించింది ఎప్పుడు, ఏ కాలంలో అంటే నియోలిథిక్ ఏజ్ లో, అవునా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ హ్యూజ్ చేంజ్. ఓకే, ఒక పెద్ద మార్పును ఏమంటాం మనము? రెవల్యూషన్ అంటాం. రెవల్యూషన్. ఓకే, సో మరి మనిషి చరిత్రలో అంటే హ్యూమన్ బీయింగ్ హిస్టరీలో అత్యంత ఎక్కువ మార్పులు, పెద్ద మార్పు వచ్చింది ఏ టైంలో అంటే నియోలిథిక్ ఏజ్ లో. Okay, it was during Neolithic age. That is why Neolithic age is also considered as Neolithic revolution. Okay, దీన్నే మనం ఏమంటున్నాము? నియోలిథిక్ రెవల్యూషన్ అని కూడా అంటాం. సో రివల్యూషన్ అంటే ఏంటి? ఒక పెద్ద మార్పు, a large change, right? A large change occurred in the life of human beings during Neolithic age. That is why Neolithic age is also called as Neolithic revolution. Okay, so ఇప్పుడు నియోలిథిక్ ఏజ్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ ని మనం తెలుసుకుందాం. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో హియర్ ద హెడ్డింగ్ ఇస్ గివెన్ మిడిల్ స్టోన్ ఏజ్ సైట్స్ అని ఇచ్చారు. జస్ట్ చేంజ్ ఇట్ యాజ్ న్యూ స్టోన్ ఏజ్ సైట్స్ గా దీన్ని చేంజ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు న్యూ స్టోన్ ఏజ్ సైట్స్ ని కనుక మనం గమనిస్తే ముఖ్యంగా
ఈ ప్రాంతాలు మనకు జమ్మూ కాశ్మీర్ లో కనిపిస్తాయి. సో ఇన్ జమ్మూ కాశ్మీర్ దేర్ ఆర్ 2 ఏరియాస్. ఓకే, ఒకటి బుర్జహోమ్ అంటాం. ఏమంటాము? బుర్జహోమ్. ఓకే, సో ఈ బుర్జహోమ్ ఎందుకు ఫేమస్ అని అంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫేమస్ ఫర్ ఇట్స్ డబుల్ బరియల్ సిస్టమ్. ఓకే, డబుల్ బరియల్ సిస్టమ్. ఓకే, సో వాట్ ఈస్ మెన్ బై డబుల్ బరియల్ సిస్టమ్? సో డబుల్ బరియల్ సిస్టమ్ అంటే ఒకే పూడికలో ఇద్దరిని పాతి పెట్టడం అన్నమాట. ఓకే, సో 2 హ్యూమన్ బీయింగ్స్ బరీడ్ ఇన్ ఎ సింగిల్ బరియల్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ బరియల్. సో ఈ బుర్జహోమ్ లో మనకి డబుల్ బరియల్ సిస్టమ్ అనేది తవ్వకాల్లో బయటపడింది అన్నమాట. అండ్ దెన్ దేర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ప్లేస్ కాల్డ్ యాజ్ గుఫ్త్ క్రల్. ఓకే, సో ఇది కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఒక ప్రాంతం. అండ్ ఇక్కడ మనకి ఒక మాస్టర్ అంటే ఒక యజమాని తన కుక్కతో పాటు, ఓకే, మాస్టర్ విత్ డాగ్ బరియల్. మాస్టర్ విత్ డాగ్ బరియల్. సో ఒక యజమాని తన కుక్కతో పాటు ఒకే సమాధిలో పూడ్చబడ్డారు. ఈ 2 ప్లేసెస్ మనకి జమ్మూ కాశ్మీర్ లో ఉన్న నియోలిథిక్ సైట్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. ప్రస్తుతం ఎక్కడుంది? పాకిస్తాన్ లో ఉంది. అండ్ ఈ ప్లేస్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్లేస్ ని మనం ఏమంటున్నాము అంటే మెహర్గర్ అంటాం. ఏమంటాం? దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ యాజ్ మెహర్గర్. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మెహర్గర్ అని అంటే, మెహర్గర్ విషయానికి వస్తే ఈ మెహర్గర్ లోనే మొట్టమొదటిసారి అగ్రికల్చర్ స్టార్ట్ అయింది అని ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ చెప్తున్నాయి. ఓకే, ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ వాజ్ స్టార్టెడ్ ఇన్ మెహర్గర్. అందుకే ఈ మెహర్గర్ కి సంబంధించి ఈ స్పెషల్ పాయింట్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇండియన్ సబ్ కాంటినెంట్ లో, భారతదేశ ఉపఖండంలో మొట్టమొదటిసారి వ్యవసాయం ఎక్కడ జరిగింది అని అంటే మెహర్గర్ లో జరిగింది అని ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ చెప్తున్నాయి మనకి. ఓకే, ఆ తర్వాత మనకి దేర్ ఆర్ సమ్ అదర్ ప్లేసెస్. సో అలహాబాద్, ఓకే, ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్. అండ్ దెన్ we have this place. సో ఈ ప్లేస్ మనకి గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ కోల్ది హవా అంటారు దీన్ని. ఏమంటారు? కోల్ది హవా. సో ఈ కోల్ది హవా యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ వేర్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్. ఓకే, సో బియ్యం యొక్క మొట్టమొదటి ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి అంటే ఈ కోల్ది హవా అనే ప్రదేశంలో దొరికాయి. అండ్ ఇది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఓకే, అండ్ దేర్ ఆర్ సర్టెన్ ప్లేసెస్ ఇన్ గుజరాత్. సో ఆ ప్లేసెస్ యొక్క డీటెయిల్స్ ఇంకా ఇన్ డెప్త్ గా వెళ్తే మనకు గుర్తుండవు కాబట్టి జస్ట్ రిమెంబర్ దేర్ ఆర్ సమ్ సైట్స్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్ ఇన్ గుజరాత్ ఆల్సో. అండ్ ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో సైట్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు ఉట్నూర్ అనే ప్లేస్. ఏం ప్లేస్? ఉట్నూర్. సో ఎక్కడ ఉంది ఇది? ఆదిలాబాద్ లో ఉంది. సో ఆదిలాబాద్ లోని ఉట్నూర్, అదే విధంగా మనకి నాగార్జున కొండ. ఓకే, సో నాగార్జున కొండ ఈ ప్రాంతం కూడా నియోలిథిక్ ఏజ్ కి సంబంధించిన ప్రాంతం. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ రేణిగుంట. ఓకే, సో వేర్ ఇస్ రేణిగుంట? ఇన్ చిత్తూర్, రైట్? సో చిత్తూరులో ఉన్న రేణిగుంట ప్రాంతం. సో ఇక్కడ మనకి నియోలిథిక్ ఏజ్ కాలానికి సంబంధించిన a lot of evidences were available in these places, right? And then తమిళనాడులో ఇంకో ప్లేస్ ఉంది. దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ యాజ్ పాయంపల్లి. ఏం పల్లి? పాయంపల్లి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫేమస్ నియోలిథిక్ సైట్ ఇన్ తమిళనాడు. అండ్ దెన్ వీ హ్యావ్ కర్ణాటకలో మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి. వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్లేసెస్ మస్కీ. ఓకే, మస్కీ. సో ఈ మస్కీ అనే ప్లేస్ ని ఎందుకు చెప్తున్నాను అని అంటే దెర్ ఈస్ ఆల్సో అన్ అశోకర్ ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ దిస్ ప్లేస్ కాల్డ్ యాజ్ మస్కీ. అండ్ ఈ అశోకర్ ఇన్స్క్రిప్షన్ గురించి మనం లేటర్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుందాము. బట్ మస్కీ అనేది ఒక నియోలిథిక్ ఇంపార్టెంట్ సైట్ కూడా. అండ్ దెన్ వీ హ్యావ్ బ్రహ్మగిరి. ఓకే, బ్రహ్మగిరి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో by this we shall conclude the most important part of our prehistoric age, that is Neolithic age, right? So ఈ Neolithic age కి సంబంధించిన ఫీచర్స్ అదే విధంగా ఇంపార్టెంట్ సైట్స్ ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్? సో if you like this video, please share it, subscribe our channel and please spread the word. Thank you.